ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాల మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వేస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం కనబడుతోంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనబడుతోంది. రేపు ఎల్లుండి ఏపీలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అటు కోస్తా, ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండానే కొంచెం తగ్గే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూన్ 5 తేదీ 2026 నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రయాణం 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 60 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 65 డిగ్రీల తూర్పు రేఖాంశం, 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70 డిగ్రీల తూర్పు రేఖాంశం, మంగళూరు, ఉదగమండలం, కొడైకెనాల్, తుత్తుకూడి 8.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83 డిగ్రీల తూర్పు రేఖాంశం, 14.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87 డిగ్రీల తూర్పు రేఖాంశం, 17.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం, 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 93 డిగ్రీల తూర్పు రేఖాంశం మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 95 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కూడా రాబోయే 3 రోజుల పాటు వానలు పడనున్నాయి. మరాఠ్వాడా నుండి కొంకన్, గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీనపడుతోంది. దక్షిణ తెలంగాణ, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఉదయం 5:30 బలహీనపడింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో క్రమంగా 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.